అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో మనం గొమగొమలాడే తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో నేర్చుకుందామండి. ఈ విధంగా చేస్తే చేపల కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని క్లీన్ చేసుకున్న చేపలను అందులో వేసుకోండి. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు వేసుకోండి, తగినంత పసుపు కూడా యాడ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చినంత కారం కూడా యాడ్ చేసుకోండి. చేపల కూర కొంచెం కారంగా ఉంటే చాలా బాగుంటుందండి. దాంట్లోనే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. దీనివల్ల కర్రీకి మంచి టేస్ట్, కొంచెం తిక్కదనం వస్తుంది. ఇప్పుడు అందులో తగినంత పెరుగు కూడా యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల చేపలకుండే నీశ్వాసం పోయి కూర చాలా టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపి ఈ చేపలను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి తగినంత నూనె పోయండి. నూనె వేడెక్కిన తర్వాత అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఉల్లిపాయలు వేయించాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముడివాసన పోయే వరకు వేయించాలండి. తర్వాత ముందే మిక్సీలో పట్టిపెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులో యాడ్ చేయండి. టమాటాలు బాగా ఉడికే వరకు వేయించాలి. దీనివల్ల గ్రేవీకి కొంచెం న్యాచురల్ స్వీట్నెస్ వస్తుంది. ఇప్పుడు అందులో తగినంత నీళ్లు పోసి చింతపులుసు యాడ్ చేసుకోండి. గ్రేవీని బాగా మరిగే వరకు వదిలేయండి. గ్రేవీ బాగా మరిగిన తర్వాతే చేపలను నెమ్మదిగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే చేపలు పీసెస్గా విడిపోకుండా ఫుల్ పీస్ లాగా బావుంటాయి. ఇదే రెస్టారెంట్ స్టైల్ సీక్రెట్ అండి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంగా పెట్టి సుమారు 5 నిమిషాలు మరిగించండి. ఆ తర్వాత ముఖ్యమైన స్టెప్, ఇందులో మెంతు పౌడర్ యాడ్ చేయాలండి. మెంతు పౌడర్ వేసిన తర్వాత చేపల కూర టేస్ట్ పూర్తిగా మారిపోతుంది. నార్మల్ కర్రీకి మెంతు పౌడర్ యాడ్ చేసిన కర్రీకి డిఫరెన్స్ మీరు స్పష్టంగా ఫీల్ అవుతారు. అందుకే మేమైతే ప్రతి చేపల కూరలో మెంతు పౌడర్ మ్యాండేటరీగా యాడ్ చేస్తామండి. మెంతు పౌడర్ లేకుండా మేమైతే చేపల కూర చెయ్యము. చివరగా మీకు నచ్చితే కొత్తిమీర, పుదీనా వేసుకుని గ్యాస్ ఆఫ్ చేయండి. ఇప్పుడు సర్వ్ చేసుకునేటప్పుడు చూడండి, చేపల పులుసు ఎంత బావుందో చూస్తుంటేని నోరూరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఇంతే అండి ఈ వీడియోకి. థ్యాంక్స్.